బిర్యానీ తిని దాని తర్వాత వాటర్ మెలన్ తినడం వల్ల ఫ్యామిలీ ఇండైజెషన్ వస్తుంది, మనుషులు చనిపోతుంది. ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ పాయిజన్ ఇన్ దర్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్, లివర్, లంగ్స్, కిడ్నీస్, గాల్ బ్లాడర్. ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ డ్రా చేయకుండా ఇది మనకి ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆయుర్వేదంలో నాడి అనేది మేము జస్ట్ ఇట్లా చూడం, అదే డీప్గా మనం ఈ 3 వేళ్ళు పెట్టి బ్లడ్ ఫ్లో ఆగాక కొంచెం జెంట్లీ మనం లిఫ్ట్ చేస్తే మీరు స్ట్రెస్ తగ్గించుకోండి మీకు జబ్బులు రావు ఇలా చెప్తూ ఉంటారు. ఇది కనుక క్రానిక్ అయితే ఇట్ కెన్ బి డయాబెటీస్, ఒబిసిటీ, హైపర్ టెన్షన్, ఇటువంటివి క్రానిక్గా మనకి మన బాడీలో ఉండిపోతాయి. ఇప్పుడు వెంటనే స్ట్రెస్ బాగా ఎక్కువైపోయింది, తగ్గించుకోవాలంటే ఏదైనా టిప్స్ ఉన్నాయా? హెడ్ టు టో బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. అది డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నా డాక్టర్ గారు? గుడ్ అండి, హౌ ఆర్ యూ? ఫైన్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ అంబియన్స్ ఎంత బాగుందో, నాకు ఎంత నచ్చిందో. థ్యాంక్స్. అందరూ కూడా ఇష్టపడతారు ఇక్కడ రావడానికి. జనరల్గా ఏదో థెరపీస్ చేయించుకోవడానికి అట్లా కాదు, జస్ట్ ఒకసారి వచ్చి విజిట్ చేద్దాము అన్నట్లు ఉంటుంది. ఎస్ అండి. అది అలోపతి కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, ఏ డాక్టర్తో మాట్లాడినా కానీ మీరు స్ట్రెస్ తగ్గించుకోండి మీకు జబ్బులు రావు ఇలా చెప్తూ ఉంటారు. అంటే అసలు స్ట్రెస్ లేని జీవితం అనేది ఉంటుందా? ప్రతి ఒక్క మనిషికి ఎంతో కొంత స్ట్రెస్ ఉండడం ఇంపార్టెంట్, బికాస్ దట్ విల్ ఆల్సో హెల్ప్ అస్ టు పర్ఫార్మ్ బెటర్. ఏదో ప్రొఫెషనల్ అవ్వచ్చు, ఏదైనా. సో ఎనీ యాక్టివిటీ విచ్ వీఆర్ డూయింగ్. కాకపోతే ఏంటంటే క్రానిక్ స్ట్రెస్ అయిపోతే అక్కడే మనకి ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద ట్రూ డెఫినేషన్ ఆఫ్ స్ట్రెస్. మనము వెన్ వీఆర్ లివింగ్ ఇన్ కేవ్స్, పులులతో, వైల్డ్ యానిమల్స్తో కొట్లాడేవాళ్ళము, లేకపోతే వాటి నుంచి పారిపోయేవాళ్ళం. బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ విల్డర్నెస్, అడవుల్లో బతికేవాళ్ళం, కొండల్లో, గుహల్లో ఉండేవాళ్ళం. సో అక్కడి నుంచి వచ్చింది ఏంటంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. అది ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. ఇంకొన్ని డెఫినేషన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ల్ యంగ్ ఏమన్నానంటే మోడర్న్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ హోల్, ఈజ్ నాట్ కంప్లీట్. When they are not complete, that's when we will feel stress. For example, let's say నాకు ఆర్కిటెక్చర్ అంటే ఇంట్రెస్ట్, కాకపోతే నేను సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నాను. వాట్ వీ వాంట్ టు డూ, వాట్ వీ వాంట్ టు బీ వర్సెస్ వాట్ వీ ఆర్, ప్లస్ కాన్ఫ్లిక్ట్, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ మనకి స్ట్రెస్, అన్మేనేజ్ స్ట్రెస్ రావడానికి కారణాలు. నౌ ఎటువంటి స్ట్రెస్ ఉన్నా కూడా మనము దాన్ని మేనేజ్ చేయగలుగుతాం. మేనేజ్ చేయనప్పుడే దట్ విల్ బికమ్ క్రానిక్ స్ట్రెస్. క్రానిక్ స్ట్రెస్ వచ్చినప్పుడు మనకి లాంగర్ టర్మ్ హెల్త్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనము స్ట్రెస్లో ఉన్నప్పుడు, క్రానిక్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మన బాడీలో ఫిజియోలాజికల్గా ఏమవుతుంది అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దట్స్ అ ఫస్ట్ స్టెప్. ఫర్ ఇన్స్టెన్స్, వెన్ వీఆర్ అండర్ గోయింగ్ క్రానిక్ స్ట్రెస్, ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే మన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు ద రూట్స్ ఆఫ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. ఎందుకంటే మన డిఎన్ఏ లెవెల్, మన బాడీకి మనం యానిమల్స్తో కొట్లాడుతున్నామా, లేకపోతే మన బాస్తో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా వర్క్లో, లేకపోతే మన స్పౌస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఈజ్ ఇట్ పర్సనల్ ఆర్ ప్రైవేట్ ఆర్ ప్రొఫెషనల్ అనేది మన డిఎన్ఏకి డిఫరెన్స్ తెలియదు. అవును. ఇట్ థింక్స్ దట్ ఇట్ ఈస్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన అడ్రినల్ గ్లాండ్స్లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి, వన్ ఆఫ్ దెమ్ ఈస్ కార్టిసాల్. అది రిలీజ్ అయిన వెంటనే ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ సైకిల్ మన బాడీలో మొదలవుతుంది. సో ఫస్ట్ థింగ్ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, సో దట్ వీ కెన్ రన్ అవే ఆర్ ఫైట్ వైల్డ్ యానిమల్స్. నౌ ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ లేవు. సో వాట్ విల్ హ్యాపెన్ నౌ, మన అనవసరంగా మన బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. దట్స్ ద ఫస్ట్ ఇంపాక్ట్. సో వాట్ ఈస్ ద సెకండ్ ఇంపాక్ట్? ద సెకండ్ ఇంపాక్ట్ ఈస్ అట్ అ డిఎన్ఏ లెవెల్ మన బాడీ మనని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది, అందుకనే ప్రెషర్ పెంచుతుంది. సేవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు నాన్ ఎసెన్షియల్ యాక్టివిటీస్ మన బాడీలో అవన్నీ షట్ డౌన్ చేసేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇమ్యూనిటీ అవసరం లేదు, బికాస్ ఈ పర్సన్ని సేవ్ చేయడం ఇంపార్టెంట్. డైజెషన్ అవసరం లేదు, లెట్ షట్ ఇట్ డౌన్, స్లో అయిపోతుంది డైజెషన్. అంటే ఏంటి, అక్కడ మన బాడీలో ఏ యాక్టివిటీ అవ్వాలన్నా ఎనర్జీ కావాలి. ఎనర్జీ మన బాడీలో ఎలా వస్తుంది? త్రూ ద బ్లడ్ సర్క్యులేషన్. సో సర్క్యులేషన్ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ యాక్టివిటీ ఉంటుంది, తక్కువ ఉన్న చోట యాక్టివిటీ ఆగిపోతుంది. ఇది కనుక క్రానిక్ అయితే మనకి
eventually lifestyle disorders, it can be diabetes, it can be obesity, it can be hypertension, ఇటువంటివి క్రానిక్గా మనకి మన బాడీలో ఉండిపోతాయి. నాకు చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంది, అంత జబ్బులు వచ్చే స్ట్రెస్ ఉందని ఎలా తెలుసుకోవాలి? వెరీ సింపుల్. ఒకటి, లెట్స్ లుక్ ఇన్ టు సిమ్టమ్స్. కాన్స్టెంట్గా ఫ్రీక్వెంట్గా హెడేక్స్ రావడము, షోల్డర్ పెయిన్ రావడము, వితౌట్ ఎనీ రీజన్ ఏమి వెయిట్ లిఫ్ట్ చేయకపోయినా కూడా హెవీ ఆబ్జెక్ట్ లిఫ్ట్ చేయకపోయినా బ్యాక్ పెయిన్ రావడము, లేకపోతే ఎక్సెస్ అవసరం లేకుండా తినేయడము, రైట్? దీస్ ఆర్ లేకపోతే ఫ్రీక్వెంట్గా కోల్డ్ ఫ్లూ రావడము. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. లెట్స్ సే కొందరికి నీ పెయిన్స్ రావడము, ఇఫ్ డాక్టర్ సేస్ ఇట్స్ ఆటో ఇమ్యూన్. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి? అన్ని బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్ట్లు చేసాము, మాకు రూట్ కాజ్ కనుక్కోలేకపోయాం. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజెస్ ఆఫ్ స్ట్రెస్. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది సిమ్టమ్స్. మనము క్లోజ్గా మనం చూసుకుంటే లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే మోడర్న్ లైఫ్లో వీఆర్ లూజింగ్ టచ్ విత్ అవర్ సెల్స్. మనం ఎప్పుడు లేస్తున్నామో ఎప్పుడు పడుకున్నామో మనకే తెలీదు. అండ్ వెన్ యూ లూజ్ టచ్ విత్ అవర్ సెల్స్, దట్స్ వెన్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ సడన్లీ దే విల్ అపియర్ యాజ్ అ సిమ్టమ్ అండ్ అప్పటికి కొంచెం లేట్ అవ్వచ్చు. సో ఆన్ ఎ డైలీ బేసిస్ లుకింగ్ ఫర్ దీస్ సిమ్టమ్స్ మన బాడీలో కానీ మైండ్లో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర రాకపోవడము, చాలా నైట్ ఐస్ ఆర్ వైడ్ ఓపెన్. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది సిమ్టమ్స్ విచ్ వీ నీడ్ టు క్లోజ్లీ మానిటర్ చేసుకోవాలి. ఎస్. ఇప్పుడు వెంటనే స్ట్రెస్ బాగా ఎక్కువైపోయింది, ఏం చేయాలి తెలియట్లేదు, తగ్గించుకోవాలంటే ఏదైనా టిప్స్ ఉన్నాయా? మనము ఇంటిగ్రేటివ్ వే, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ డూయింగ్ ఇట్ ఇన్ ఇంటిగ్రేటివ్ హోలిస్టిక్ వే. ఫస్ట్ థింగ్ ఏంటి, మనము అన్నిటికన్నా సింప్లెస్ట్ సొల్యూషన్ ఈజ్ బ్రెత్, కంట్రోలింగ్ అవర్ బ్రెత్. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ వెనెవర్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ బ్రెత్, నేను ఐ ఆల్వేస్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాగ్, హ్యూమన్ బీయింగ్ అండ్ అ టర్టిల్. ఈ మూడింటికి చూస్తే డాగ్ ఆన్ అన్ యావరేజ్ మేబీ అరౌండ్ 30 breaths per minute. Similarly, human being 10 to 20 depending on where they are in their life. అదేవిధంగా టర్టిల్ చూస్తే తాబేలు మేబీ 5 breaths per minute. సో ఈ మూడింటికి ఏంటి డిఫరెన్స్? వేర్ అండ్ టేర్ ఆన్ ద బాడీ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ నెంబర్ ఆఫ్ breaths per minute. అందుకే ప్రాణాయామం. If we start controlling our breath, it will also indirectly control our anxiety and stress. So first thing, simple ga, I'll give you a very very simple technique. It takes maybe 5 minutes. Day ki manam 3-4 times ever akkalledu, manantar manam practice chesukochu. Mem oka app kuda develop chesamu, Sehat Wellness ani. అది డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో నేను ఇప్పుడు చెప్పేవి దాంట్లో ఆల్రెడీ ఉన్నాయి. హౌ డు వి మేనేజ్ స్ట్రెస్, రిలాక్సేషన్ ఎలా అవ్వాలి, సౌండ్ హీలింగ్, వాటన్నిటికీ దాంట్లో ఆల్రెడీ ఉన్నాయి, సేహత్ వెల్నెస్ అని. బట్ వెరీ సింపుల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేయాల్సింది బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. డీప్ బ్రీదింగ్ చేయాలి. ముక్కుతో కొంచెం డీప్ బ్రీదింగ్ చేసి, మేబీ బెస్ట్ వే టు డూ డీప్ బ్రీదింగ్ ఇస్ కౌంట్ చేసుకోవాలి. 1 to 6, లెట్స్ సే 1 to 3 అనుకోండి. 1 to 3 బ్రీద్ ఇన్ చేయాలి, 1 to 6 బ్రీద్ అవుట్ చేయాలి. బ్రీద్ ఇన్ ఏమో ముక్కుతో చేయాలి, బ్రీద్ అవుట్ నోట్తో చేయాలి. మనం బ్రీద్ ఇన్ చేసేటప్పుడు మన మజిల్స్ని కొంచెం టైటన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిస్ట్ని ఇట్లా టైట్ చేసి బ్రీద్ ఇన్ చేసి మన మజిల్స్ అన్ని టెన్షన్లో ఉన్నాయి అనేది మనకు కొంచెం ఫీల్ అవుతుంది అప్పుడు వెన్ యూ టైటన్ యువర్ ఫిస్ట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే విల్ స్టార్ట్ విత్ హెడ్ టు టో. ఫస్ట్ ఫేస్ కొంచెం టెన్షన్ క్రియేట్ చేసుకుంటాం, బ్రీదింగ్ చేస్తాం. బ్రీద్ అవుట్ చేసేటప్పుడు మెంటల్లీ రిలాక్స్ అనుకుని వీ షుడ్ ఫీల్ ఓకే ఫేస్ చాలా రిలాక్స్ అయింది. అట్లా హెడ్ టు టో బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేయాలి. అది ఫస్ట్ ఎక్సర్సైజ్. అది అన్నిటికన్నా బెస్ట్. అట్ ది ఎండ్ ఆఫ్ ది 2-3 minutesలో ఎంటైర్ బాడీ విల్ ఫీల్ సో రిలాక్స్డ్. సెకండ్ స్టెప్ ఏంటంటే బ్రీద్ ఇన్ మనము ఫోర్స్ఫుల్గా బ్రీద్ ఇన్ చేయక్కర్లేదు, జస్ట్ కళ్ళు మూసుకుని మనం అబ్జర్వ్ చేయాలి లోపలికి ఎప్పుడు వెళ్తుంది బయటకి ఎప్పుడు వస్తుంది. లెట్స్ సే ఇఫ్ వి ఆర్ హిందూస్ వీ కెన్ సే సోహం. ఎనీ అదర్ రిలీజియన్ వాళ్ళు జస్ట్ దే కెన్ సే ఇన్ అండ్ అవుట్. క్లోజ్ చేసి ఒక ఫ్యూ మినిట్స్ మనం అది ప్రాక్టీస్ చేయాలి, ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి. సో అండ్ హమ్ ఆర్ ఇన్ అండ్ అవుట్ చేశాక కళ్ళు అలాగే మూసుకుని మనకి అన్నిటికన్నా ఫేవరెట్ ప్లేస్ ఏది ఊహించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు నాకు లెట్స్ సే కాశ్మీర్లో హిమాలయస్ అనుకోండి. ఇంతకుముందు నేను వెళ్ళుంటే ఆల్రెడీ నాకు గుర్తుంటాయి మెమరీలో. అది మనము ఇవోకేట్ చేసుకోవాలంటే ఆ మెమరీస్ తెచ్చుకోవాలి బ్యాక్. తెచ్చుకుని ఓకే నేను హిమాలయస్లోకి వెళ్తున్నాను, ఐఎమ్ వాకింగ్ ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్,
ఐఎమ్ సీయింగ్ స్నో, బర్డ్స్ ఉన్నాయి, లేకపోతే సౌండ్ బాగుంది, ఆ పైన్స్ వెరీ మంచి ఫ్రేగ్రెన్స్ ఉంది, అదంతా మనం వెనక్కి తెచ్చుకుంటే మనము ఆ ప్లేస్లో మనం పెట్టుకోవాలి. పెట్టుకుని మనం ఏమైందంటే ఆటోమేటిక్గా మన బాడీ ఇట్ థింక్స్ దట్ ఇట్ ఈస్ ఇన్ హిమాలయాస్. జస్ట్ కళ్ళు మూసుకుని మొత్తం ఊహించుకోవాలి. ఊహించిన వెంటనే ఆటోమేటిక్గా మన బాడీ రిలాక్స్ అవుతుంది. ఈ టెక్నిక్ జస్ట్ 3 times, మ్యాక్సిమం 5 minutes పడుతుంది, 5 to 7 minutes. ఒక 3 times ప్రాక్టీస్ చేస్తే యు ఆర్ యాక్చువల్లీ కంట్రోలింగ్ యువర్ బ్రెత్, యూఆర్ ఆల్సో రెడ్యూసింగ్ అవర్ స్ట్రెస్. ఇది ఒక సజెషన్. ది అదర్ సజెషన్ ఈస్ అరోమా థెరపీ. అరోమా థెరపీ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫ్రేగ్రెన్స్, దెర్ ఆల్సో లాట్ ఆఫ్ థియరోపెటిక్ బెనిఫిట్స్. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు మనం ఎవరితోనే కన్ఫ్రంట్ చేస్తుంటే మన చాయిస్, మనం వాటితో ఆ కన్ఫ్రంటేషన్ పొడిగేచ్చు, లేకపోతే అక్కడి నుంచి పారిపోవచ్చు. అదే ఒక ప్లాంట్ కానీ, ఒక ట్రీ కానీ, ఒక ఇన్సెక్ట్స్ కానీ, ఒక గ్రూప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ దాన్ని అటాక్ చేసినప్పుడు అది ఎక్కడికి పోలేదు, అక్కడే ఉండి దాన్ని డిఫెండ్ చేసుకోవాలి. సో బై నేచర్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ ట్రీస్లో దేర్ ఆర్ సర్టెన్ compounds which will help to defend the plant depending on the tree. For example, దానికి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉన్నప్పుడు మనకి ఏమైతుందంటే వీ ఫీల్ వెరీ లైట్. అప్పర్ పార్ట్ ఆఫ్ బాడీలో మనకి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, లోవర్ పార్ట్లో ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఇన్ జనరల్గా స్ట్రెస్ దాన్నే అన్గ్రౌండెడ్ అంటారు. యాంగ్జైటీ ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు ఒక దీస్ పీపుల్ ఆర్ అన్గ్రౌండెడ్ అంటారు. మనం మన్ని గ్రౌండ్ చేసుకోవడానికి అరోమా థెరపీ ఎలా వాడచ్చు చెప్తాను. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ వెటివేర్, అది రూట్. ఆ రూట్ యూజువల్గా మనకి తడికలుగా పూర్వకాలంలో తడికలు వేసుకుని వాటర్ జల్లుకునే వాళ్ళం, అది మంచి అరోమా వచ్చేది. ఇప్పటికి మ్యాట్స్ వేస్తాము, ఎగ్జాక్ట్లీ మ్యాట్స్, వెటివేర్ మ్యాట్లు వేస్తాం. దాన్ని కనుక ఆ రూట్స్ నుంచి మనం ఎసెన్షియల్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మనము అరోమా థెరపీలా వాడుకుంటే, రూట్స్ అంటే ఏంటి? గ్రౌండింగ్. బికాస్ రూట్స్ గివ్ స్ట్రెంగ్త్ టు అ ప్లాంట్. The same grounding from that aroma oil, we will also get it. So దాన్ని ఏం చేయొచ్చు, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అరోమా ఆయిల్ని మాయిశ్చరైజర్ కానీ లేకపోతే సమ్ ఆయిల్ లో కలుపుకుని ఇఫ్ యూ మసాజ్ యాజల్స్ అండ్ ఇక్కడ లేకపోతే ఇక్కడ అండ్ జెంటల్గా జెంటల్ మసాజ్ చేసుకుంటే ఆటోమేటికలీ విల్ స్టార్ట్ ఫీలింగ్ దట్ వీఆర్ గ్రౌండెడ్ బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ ఎసెన్షియల్ ఆయిల్ దట్ ఈస్ వెటివేర్. అట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బెర్గమాట్, లావెండర్. So there are so many essential oils, each and every essential oil certain properties. Now, how can we use that essential oil? For there are different ways మనం వాడచ్చు. ఒకటి, మనం షవర్లో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇఫ్ యూ హ్యావ్ బకెట్ ఆఫ్ వాటర్, ఒక 1/8 of glass of milk తీసుకుని 20 drops of essential oil వేసుకుని మనం బకెట్లో కలుపుకుని ఇఫ్ యూ టేక్ షవర్, ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ రూమ్ స్ప్రేస్ ఆర్ డిఫ్యూజర్ ఆర్ మసాజ్. అంటే మిల్క్లోనే యాడ్ చేయాలి. ఏంటంటే అది ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ దే వోంట్ డైల్యూట్ ఆర్ దే వోంట్ మిక్స్ వెల్ విత్ వాటర్. అవి వాటర్ సాల్యుబుల్ కావు, ఫ్యాట్ సాల్యుబుల్స్. అందుకని మిల్క్ ఈజ్ అ ఫ్యాట్. సో దాంట్లో కలుపుకుని మన బకెట్లో వేస్తే ఇట్స్ చాలా బాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఈ యాంగ్జైటీ వల్ల, స్ట్రెస్ వల్ల నిద్ర రాదు. సో నైట్లో పడుకునే ముందు షవర్ చేసి ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ యాడ్ చేసుకుంటే దిల్ గెట్ వెరీ గుడ్ స్లీప్ అండ్ దిల్ స్టార్ట్ ఫీలింగ్ దట్ దే ఆర్ రిలాక్స్. అసలు నిద్రలేమి సమస్య, ఇన్సోమ్నియా, దానికోసం స్లీప్ క్లినిక్స్ కూడా వచ్చాయి. అసలు నిద్రలేమి సమస్య చాలా పెద్ద ప్రాబ్లం, దాంతోనే ఎక్కువ ఇష్యూస్ అనేవి వస్తున్నాయని చెప్తారు. యా అండి, ఐ మీన్ దానికి కూడా అగైన్ మనము దేర్ ఆర్ మెనీ టెక్నిక్స్. ఒక టెక్నిక్ ఏంటంటే అట్లీస్ట్ ఇన్ అవర్ 2 hours ముందు వీ షుడ్ కీప్ అవర్ ఎలక్ట్రానిక్స్ అవే. నెక్స్ట్ యాజ్ ఎ సెడ్ ఈవినింగ్ ఈ ఎసెన్షియల్ ఆయిల్స్తో షవర్ చేయడము. నెక్స్ట్ ఒక 1 hour ముందు డోంట్ గెట్ ఆన్ టు ద బెడ్, స్టే అవుట్ సైడ్. బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ ఏమైతుందంటే మనం బెడ్ మీద పడుకుని అరే నిద్ర రావట్లేదు అనే మైండ్లో మనం తిరుగుతుంటాం, నేను పడుకున్నాను అయినా రావట్లేదని. సో జస్ట్ గో ఇన్ టు సమ్ అదర్ రూమ్. స్టమక్లో హెవీ ఉందనుకోండి, స్టమక్ ఈజ్ హెవీ, మనం ఫుల్గా తిన్నాము, లెట్స్ బిర్యానీ తిన్నాము, దాంతోపాటు థమ్స్ అప్ తాగాము, డైజెషన్ టైం పడుతుంది. డైజెషన్ టైం ఉన్నప్పుడు ఎనర్జీ అంతా ఎక్కడ ఉంటుంది, ఫోకస్ అంతా డైజెషన్లో ఉంటుంది, ఆబ్వియస్గా నిద్ర రాదు, రైట్? దేర్ ఆర్ వెరీ వెరీ సింపుల్ టెక్నిక్స్ విచ్ కెన్ బి యూస్డ్ టు అగైన్ దాట్ లీడ్స్ టు అగైన్ స్ట్రెస్. ఇద్దరు రావట్లేదు అనుకుని మళ్ళీ ఇంకొక స్ట్రెస్. ఇట్స్ నెవర్ ఎండింగ్ సైకిల్.
జనరల్గా మంచి నిద్రతో కూడా స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. యా అండి, ఐ మీన్ మనకి ఇఫ్ వి గెట్ గుడ్ సౌండ్ స్లీప్ ఆటోమేటిక్గా వీ వోంట్ ఫీల్ ఇట్. యూనివర్సిటీ ఉంది వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అని, చాలా ఇంట్రెస్టింగ్ స్టడీ చేశారు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏమేమి ఈవెంట్స్ అవుతున్నాయి అన్ని ఈవెంట్స్ నోట్ చేసుకుని దే డిడ్ ఎ స్టడీ. ఏంటంటే వాళ్ళు ఈచ్ ఈవెంట్కి ఒక స్కోర్ ఇచ్చారు, ఏది స్ట్రెస్ స్కోర్. ఫర్ ఎగ్జాంపుల్ వెకేషన్కి వెళ్తున్నాము 13/100. వెకేషన్ కూడా ఇవాళ రేపు స్ట్రెస్, ఎందుకంటే ఆ ప్రిపరేషను, దానికి టికెట్లు, ఎయిర్పోర్ట్, సెక్యూరిటీ, ఈవెన్ యాడ్ అప్ ఎవ్రీథింగ్. అక్కడికి వెళ్ళాక మేబీ మనం రిలాక్స్ అవుతాము, బట్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు దట్ లొకేషన్ వేర్ యు ఆర్ హ్యావింగ్ యువర్ వెకేషన్ ఈజ్ ఆల్సో స్ట్రెస్ఫుల్. సిమిలర్లీ దేర్ ఆర్ అదర్ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మార్ట్గేజ్, ప్రతి ఒక్కరికి ఈఎంఐ ఉంటుంది, ఆ మంత్ వేసి పే చేయాలి, దానికి 30 స్కోరు. అట్లా వాళ్ళ లైఫ్లో 300 కన్నా ఎక్కువ పాయింట్స్ అక్యుములేట్ చేసేది స్ట్రెస్ స్కోర్స్, స్ట్రెస్ పాయింట్స్ అక్యుములేట్ చేస్తే 49% ఆఫ్ పీపుల్కి క్రానిక్ ఇల్నెస్ వచ్చిందిట. 300 దాటి 1 yearలో అక్యుములేట్ చేసుకుంటే ఇంకెక్కువే ఉంటుంది సార్. ప్రతి ఒక్కరికి ఎక్కువే ఉంటుంది. సో దట్ టెల్స్ why we have so many problems, lifestyle problems in this world now. Because our scores are high, stress scores are high, we are not acknowledging them. Sometimes even if we acknowledge them, we are not addressing them. Now logic very simple, and if we look around in Hyderabad, number of infertility clinics, number of cancer clinics, number of doctors who are helping with stress and anxiety, number of those clinics, if you look around, they were not there. So directly, indirectly, everything goes back to the stress. That's a root cause of maximum number of our problems. Yes. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అరోమాథెరపీ ఒకటి, అంటే మేము అది ఇంట్లోనే చేసుకోవచ్చు స్ట్రెస్ తగ్గించుకోవడానికి. We should just make sure that మనము genuine ఎసెన్షియల్ ఆయిల్స్ కొనుక్కోవాలి. అది కొంచెం కష్టము, బట్ స్టిల్ ఇవాళ రేపు చాలా మంది ఆన్లైన్ అట్లా దొరుకుతున్నాయి. సో జెన్యున్ ఎసెన్షియల్ ఆయిల్స్, బికాస్ దే ఆర్ 2 types of ఎసెన్షియల్. ఒకటి సింథటిక్, ల్యాబ్లో తయారు చేసేది, దే ఆర్ వెరీ టాక్సిక్. అవును. అది కాకుండా మనకి జెన్యున్గా ప్లాంట్స్ నుంచి, ఫ్లవర్స్ నుంచి, రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ఎసెన్షియల్ ఆయిల్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకుని షవర్లో వాడచ్చు, డిఫ్యూజర్లో వాడచ్చు, రూమ్ స్ప్రే కింద వాడచ్చు, మనం జెంటల్ మసాజ్ చేసుకోవచ్చు. ఓకే. If you look into holistic way of managing stress, ఒకటి మైండ్ బాడీ, మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడం, అదే మైండ్ని కామ్ చేసుకోవడానికి మీకు ఆల్రెడీ ఒక సింపుల్ టెక్నిక్ ఇచ్చాను, 3-step ప్రాసెస్. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్, ప్రాణాయామ, విజువలైజ్ దట్ యు ఆర్ ఇన్ అ బ్యూటిఫుల్ సెట్టింగ్. ఆ ప్లేస్ని అంతా మనం మళ్ళా విజువలైజ్ చేసుకుంటే అదొకటి. దట్స్ అ మైండ్ బాడీ వే ఆఫ్ మేనేజింగ్ స్ట్రెస్. సెకండ్ ఈజ్ అరోమాథెరపీ. థర్డ్ థింగ్, మన బాడీలో 108 మర్మ పాయింట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సర్టైన్ మర్మ పాయింట్స్ ఇక్కడ దెర్ ఆర్ సర్టైన్ మర్మ పాయింట్స్ వెన్ యూ మసాజ్ విత్ ఎ థంబ్. మన బొటన్ వేల్తో ఆయిల్లో హెర్బల్ ఆయిల్స్ కానీ, హెర్బల్ ఆయిల్స్ విత్ అరోమాథెరపీ మసాజ్ చేసుకుని, మనం డిప్ చేసి క్లాక్ వైజ్ జెంటల్గా మనం థంబ్ వాడి మసాజ్ చేసుకుంటే ఆ మర్మ పాయింట్స్లో అది కూడా ఒక స్ట్రెస్ తగ్గడానికి ఛాన్స్. ఓకే. అది కాకుండా దెర్ ఆర్ సో మెనీ హర్బ్స్, అశ్వగంధ, శంఖపుష్పి, యుఎస్ హర్బ్స్ చూస్తే వెలేరియన్, గోటుకుల, అట్లా యాంటీ స్ట్రెస్ హర్బ్స్ చాలా ఉన్నాయి. అవి ఏం చేస్తాయి, దే ఆర్ నర్వైన్ టానిక్స్, మన నర్వస్ సిస్టమ్ని హెల్త్ ఇంప్రూవ్ చేస్తాయి, టానిఫై చేస్తాయి. At the same time, they also calm our nervous system. This line gently sedative also. అప్పుడు కూడా మనకి కామ్నెస్ వస్తుంది. సో హర్బ్స్, బోత్ ఆయుర్వేద బేస్డ్ ఆన్ వేర్ వీఆర్, ఎక్కడ వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా ఏదో విధమైన హర్బ్స్ దొరుకుతాయి. చెట్లు లేని ప్రదేశం లేదు, హర్బ్స్ లేని ప్రదేశం లేదు. బేస్డ్ ఆన్ వేర్ యు ఆర్, వీ కెన్ డెఫినెట్లీ గెట్ సమ్ ఆఫ్ దీస్ హర్బ్స్ డైలీ. మేబీ ఈవినింగ్ or morning or either an hour before or an hour after meals, we can take a 500 mg of one of these herbs. That will also help significantly. Again, as I said, lifestyle. It's very important to walk at least 30 to 1 hour every day around plants. Maybe in a park where at least you get some fresh
oxygen. That will also significantly help us. Walking ki minchina exercise ledu, because that's where our circulation will improve and will also, it significantly helps. And again, as I said, food. It's very important. There are certain foods eaten at certain times increases stress on our body and our entire digestion. And when you are eating, what you are eating is also really important. Endakalam undi. We can skip afternoon meal around 9:30, 10 ki we should finish off our lunch and breakfast. Follow the sun. Appudu kuda manaki, because there is always a link between our digestive tract and our brain, very close relationship. So మన డైజెస్టివ్ ట్రాక్ని ప్రోబయోటిక్స్ ఎంత హెల్తీగా పెట్టుకుంటే అప్పుడు కూడా విల్ ఆల్సో ఫీల్ వెరీ రిలాక్స్డ్, బికాస్ వన్ ఆఫ్ ది హెవీ మీల్స్ ఆర్ వన్ ఆఫ్ ది కాజెస్ ఇండైరెక్ట్గా, బికాస్ యూ ఫీల్ వెరీ హెవీ, యూ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్, అటు ఇటు నడుస్తుంటారు, లేకపోతే చాలా హెవీగా ఉందని వెంటనే లేకపోతే ఒక యాంటీ యాసిడ్ వేసుకుంటారు, రైట్? సో వీ ఆల్సో నీడ్ టు మేక్ షూర్ దట్ ఎప్పుడు తింటున్నాము, ఇంకొకటి ఎట్లా తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది తింటూ ఉంటారు, అక్కడ టీవీ మోగుతూ ఉంటుంది, ఆబ్వియస్గా మన ఎనర్జీ అంతా ఆ కాంటెంట్ మీద ఉంటుంది, టీవీలో వచ్చే కాంటెంట్ మీద. సో మనం ఫోకస్ చేయకపోతే ఏమవుతుంది, మనం ఏం తింటున్నాం అనేది తెలియదు బాడీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా తింటున్నప్పుడు ఆ ఎన్వైర్న్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఫుడ్ ఫ్రేగ్రెన్స్ ఫస్ట్ మనకి మైండ్కి రావాలి. బ్రెయిన్కి వచ్చిన బ్రెయిన్ మన సెలైవరీ గ్లాండ్స్కి చెప్తుంది, ఓకే ఇటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నాడు. మన సెలైవా గ్లాండ్స్లో అటువంటి టైప్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ క్రియేట్ చేస్తుంది బాడీ. సో ఫస్ట్ మనం నోట్లో పెట్టుకున్న కన్నా ముందు మనం ఫ్రేగ్రెన్స్, ఆ ఫుడ్ ఫ్రేగ్రెన్స్ మనం ఫీల్ అవ్వాలి. దెన్ ఇట్ విల్ స్టార్ట్ గోయింగ్ ఇన్ టు ద స్టమక్కి మనం ఒకవేళ మనం ఫోకస్ అంతా టీవీ మీద ఉంటే మన డైజెషన్లో కావాల్సిన ఎంజైమ్స్ క్రియేట్ కావు, బికాస్ యూఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్. దేనికైతే అటెన్షన్ పే చేస్తుందో అది గ్రో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇఫ్ యూర్ నాట్ పేయింగ్ అటెన్షన్ దే విల్ నాట్ గ్రో. సో ఇఫ్ యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద కాంటెంట్ ఆన్ ఎ టీవీ, ఆబ్వియస్గా యూ ఆర్ నాట్ డైజెస్టింగ్ యువర్ ఫుడ్ ప్రాపర్లీ. అన్డైజెస్టెడ్ ఫుడ్ దానికి ఉండే ఇష్యూస్ దానికి ఉంటాయి. సో ఇట్స్ జస్ట్ ద హోల్ థింగ్ ఈజ్ ఒక సైకిల్ అండి, అండ్ ఇట్స్ అన్ ఇన్ఫినిట్ లూప్. విల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, because our every day is the same thing. So the habits, what we are eating, how we are eating. For example, lot of times I see people eat heavy carbs like biryani with a thumbs up. Thumbs up is a cold drink. When you eat heavy food with a cold drink, you are suppressing your entire digestive enzymes. అంటే దాంట్లో గ్యాస్ ఉంటది కదా, అట్లా తీసుకుంటారేమో. Yeah, but it is sweet, it is cold. It's like మనకి డైజెషన్ ఎలా అవుతుంది ఫుడ్లో, మన ఎంజైమ్స్ ఇట్స్ లైక్ అన్ యాసిడ్. మీరు కోల్డ్ వాటర్ దాని మీద పోసి, కోల్డ్ థమ్స్ అప్ కానీ ఏదైనా ఎనీ సోడా దాని మీద పోస్తే ఏమవుతుంది, యూఆర్ డైల్యూటింగ్ యువర్ యాసిడ్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ డోంట్ డ్రింక్, వన్స్ ఇన్ ఎ వైల్ ఎవ్రీబడి షుడ్ ఎండల్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ హౌ యూఆర్ మిక్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫుడ్ ఈజ్ ఆల్సో ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ అవర్ స్ట్రెస్. చాలా మందికి అంటే అంత అవేర్నెస్ లేదు, కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ఏది మంచిది కాదు అనేది. మొన్న మనం రీసెంట్గా విన్నాం ఏంటంటే, బిర్యానీ తిని దాని తర్వాత వాటర్ మెలన్ తినడం వల్ల, అంటే తెలీదు ఆ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ వల్ల చనిపోయారని, కానీ ఫ్యామిలీ చనిపోవడం జరిగింది. See, based on my knowledge, I don't think it will be fatal అండి. See, maximum అయితే ఏమవుతుంది, ఇండైజెషన్ వస్తుంది. When you combine foods which won't go together, మనుషులు చనిపోరు. So that's a different case. I think people whoever is doing going into details and doing the investigation, they'll definitely find out. Na gut feeling, if you ask me, it's some kind of poison in their system. Okay. A combination of watermelon and biryani will never kill a person. Digestion అవ్వదు ఒకవేళ అయితే diarrhea వస్తుంది. That's a maximum it can happen. I don't think it will be poisonous. Okay. Right? Because unnecessary rumors, people stop buying watermelons. That too in summer. ఇప్పుడు అంతా ఆలోచించాల్సి వస్తుంది. Yeah, I don't think that's it. But కాకపోతే ఏంటంటే, ఇన్ జనరల్ మన కల్చర్లో చూసినా కూడా they've already said how to eat, what to eat. For example, the first thing which we should eat is some kind of a sweet. అందుకే పెళ్ళిళ్ళు అదే వేస్తారు ఫస్ట్ స్వీట్. ఎందుకు, దాంతో డైజెస్టివ్ ఎంజైమ్స్ బాగా ప్రొడ్యూస్ అవుతాయి. దాని తర్వాత ఏంటి, కుక్డ్ ఫుడ్.
కుక్డ్ ఫుడ్ తీసుకున్నాక లాస్ట్కి ఫ్రెష్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ సాలడే తీసుకున్నారు అనుకోండి, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ ఆల్వేస్ ఈట్ సమ్ అమౌంట్ ఆఫ్ స్వీట్ ఇఫ్ ఇట్ ఇస్ దేర్, as long as it's in limited quantity. Then carbs, which can be, దంపుడు బియ్యం అవ్వచ్చు, it can be any cooked meal, any millets. Then I'll get to my salad. అవునా, మేము సాలడ్స్ ముందు తీసుకుంటామే. So I'll explain you the logic. మీకు కుక్డ్ రైస్ ఉంది, ఫ్రెష్ వెజిటబుల్స్ ఉన్నాయి, దేనికి ఎక్కువ ఎనర్జీ కావాలి బర్న్ చేయడానికి? ఆల్రెడీ కుక్డ్, అది ఫ్రెష్ వెజిటబుల్స్కి ఎక్కువ కావాలి ఎనర్జీ, బర్న్ చేయడానికి ఎక్కువ కావాలి. సో మన బాడీలో బర్న్ చేయడానికి ఎక్కువ కావాలి అంటే ఏంటి? మన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆర్ దిస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇన్ అవర్ స్టమక్. మనం ఫస్ట్ ఏం తిన్నప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ టు బర్న్ ఫ్రెష్ ఫుడ్. ఫ్రెష్ ఫుడ్ డైజెస్ట్ చేసే అంత ఎంజైమ్స్ ఉండవు ద వెరీ బిగినింగ్ ఆఫ్ ది మీల్. యాజ్ యూ స్టార్ట్ ఈటింగ్ you'll have more and more of digestive enzymes. అందుకని లాస్ట్కి we should eat fresh. First we should eat sweet, then cooked, then can be grilled vegetables, then fresh vegetables. This is what Ayurveda taught us. ఇదే మాకు నేర్పింది ఆయుర్వేదం. ఎలా తినాలి, సీక్వెన్స్, ఏ ఆర్డర్లో తినాలి, తర్వాత ఏ ఆర్డర్లో మిక్స్ చేసుకోవాలి, కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్. ఫర్ ఇన్స్టెన్స్, మనము నేను రైస్ తింటున్నాను, ఆ రైస్తో పాటే నేను ఫ్రెష్ జ్యూస్ తాగాను అనుకోండి, ఫ్రెష్ జ్యూస్కి స్టమక్లో ఎక్కువసేపు ఉండదు, అది ఇట్ గో ఇమీడియట్లీ ఇంటూ అవర్ ఇంటెస్టైన్స్. సో అది ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ మన రైస్తో కంబైన్ చేస్తే అది మొత్తం ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ రైస్ క్వాంటిటీ అవంతా ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ మిక్స్ అయిపోయి అది మన ఇంటెస్టైన్స్లో ఎక్కువసేపు ఉంటుంది. అవతల దానికి ఫ్రూట్స్కి ఎక్కువసేపు అవసరం లేదు, దీనికి ఎక్కువసేపు కావాలి బర్న్ చేయడానికి. అప్పుడు ఏమవుతుంది? గ్యాసెస్ ఫామ్ అవుతాయి. సో మన స్టమక్లో రాటన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇంటెస్టైన్స్. సో హౌ యూ మిక్స్, ఆయుర్వేదం అది కూడా మనకు చెప్పింది, ఏమేమి కంబైన్ చేయాలి, ఏమేమి కంబైన్ చేయకూడదు. ఇంకొకటి సీజన్, ఏ సీజన్లో ఏది తినాలి. త్రూ అవుట్ ఇయర్ మామిడిపాయలు దొరుకుతున్నాయి, బట్ వీ షుడ్ నాట్. దే ఆర్ ఫర్ సమ్మర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు రైనీ సీజన్లో ఎందుకు అవాయిడ్ చేయమంటారు? బికాస్ వాటర్ బార్న్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి. మన కల్చర్లో ఆయుర్వేదంలో చాలా డీటెయిల్డ్గా డాక్యుమెంట్ చేశారు. ఎప్పుడైతే మర్చిపోయామో అప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ ప్రోబయోటిక్స్, రైట్? దట్ ఆల్సో హెల్ప్స్ అ లాట్. సో ఇవన్నీ అగైన్ యాజ్ ఎ సెడ్, మనం ఇంటిగ్రేటివ్గా, ఇఫ్ వీ బికమ్ హోల్, if we become closer to nature, most of these problems can be addressed. అవును, ఇట్లా లైఫ్ స్టైల్ ఉన్నా కానీ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ అనేది ఎక్కువ ఉన్నా కానీ మనకి ఇలాంటి లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే వన్ టు లింక్డ్ విత్ ఈచ్ అదర్ కదండి, ఒకటి నుంచి ఒకటికి, రైట్? ఇట్ ఫీడ్స్ ఈచ్ అదర్. ప్రాణాయామ, బ్రీతింగ్ టెక్నిక్స్ లేదా మర్మో పాయింట్స్, మీరు చెప్పిన అరమా ఆయిల్స్ తెచ్చుకొని ట్రై చేసాము, అయినా స్ట్రెస్ అనేది ఉంటుంది, అదేమీ పూర్తిగా తగ్గిపోలేదు అన్నప్పుడు ట్రీట్మెంట్ అంటే ఏముంది? న్యాచురల్ ట్రీట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదంలో శిరోధార అని ఉంది. అదేంటి? హర్బల్ ఆయిల్స్ తీసుకుని ఒక బౌల్లో వేసి ఒక దారలాగా మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ కంటికి మధ్యలో, రెండు కళ్ళకి మధ్యలో ఒక దారలా పడుతుంది. దాంతో ఏమవుతుందంటే, బికాస్ దిస్ ఆల్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ అవర్ హైపోథాలమస్, మన పిట్యూటరీ గ్లాండ్స్, అండ్ ఆల్సో యాక్సెస్ టు ది అడ్రినల్ గ్లాండ్స్. ఇక్కడ కనుక దారలా పడినప్పుడు నా అబ్జర్వేషన్, నా పర్సనల్ అబ్జర్వేషన్, ఫర్గెట్ అబౌట్ ఈవెన్ బుక్స్ థియరీ కూడా, నా పర్సనల్ అబ్జర్వేషన్, ఎనీ టైం నేను శిరోధార తీసుకున్నప్పుడు మోర్ దెన్ 5 minutes నేను మెలకువలో ఉండలేకపోయాను. ఇమీడియట్గా మనం పడుకుంటాం, అండ్ దట్ టు వి గెట్ వెరీ వెరీ డీప్ స్లీప్. లాట్ ఆఫ్ టైమ్స్ మనం ఫిట్బిట్ ఏదైనా చూసుకుంటే మనం 8 గంటలు పడుకున్నా కూడా దాంట్లో 6 గంటలు షాలో స్లీపే, డీప్ స్లీప్ తక్కువ ఉంటుంది. మనము వన్స్ ఎ మంత్ ఆర్ ట్వైస్ ఎ మంత్ ఈ శిరోధార లాంటివి తీసుకుంటే ఇట్ సిగ్నిఫికెంట్లీ హెల్ప్ విత్ అవర్ స్లీప్, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. సెకండ్ అభయంగా ఉంది. ఈ అభయంగా ఓవరాల్గా నా అబ్జర్వేషన్ ఏంటంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది.
ఎప్పుడైతే సర్క్యులేషన్ బాడీలో బాగా ఇంప్రూవ్ అయిందో ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఫీల్స్ రిఫ్రెష్డ్ అండ్ ఇట్ హ్యావ్ ఇనఫ్ ఎనర్జీ. నౌ వెన్ యూ యాడ్ దీస్ టూ విత్ రెగ్యులర్ వాకింగ్ ఇన్ నేచర్, కంప్లీట్గా మన సర్క్యులేషన్ అంతా సెట్ అయ్యి అవసరం లేకుండా ఆకలేదు. సర్క్యులేషన్ లేనప్పుడు వీ ఫీల్ హంగ్రీ. మన బాడీలో ఫుడ్ ఉంటుంది, ఇనఫ్ లోపల అన్నీ ఉంటాయి, ఫ్యాట్ కావాల్సిన ఎనర్జీ అంతా ఉంటుంది, బట్ మైండ్ ఏమో ఇట్ ఫీల్స్ హంగ్రీ అండ్ వీ అన్నెసరీ ఈట్ మోర్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. దట్ విల్ ఆల్సో యాడ్ టు అవర్ వెయిట్ అండ్ ఒబెసిటీ. ఒబెసిటీ నుంచి కూడా మళ్ళీ స్ట్రెస్ వస్తుంది, బికాస్ వెన్ వీ లుక్ ourselves we feel that okay, we are not perfect, I want to be in a certain way. That will also create stress. So each one of these there are a lot of simple techniques. Again, from a therapist perspective, Abhyanga and Shirodhara are the best. Once or twice a month మనం తీసుకుంటే దానికి మించింది లేదు. ఎస్పెషల్లీ ఇఫ్ యూ యాడ్ ఈవెన్ ఎసెన్షియల్ ఆయిల్స్, జనరేషన్స్ నుంచి మనం వాడుతున్నాం. ఐ మీన్ మీరు అన్నట్టు, ఐ మీన్ యు ఆర్ సేయింగ్ అబౌట్ పూలు, రైట్, అండ్ ద ఫ్రేగ్రెన్స్. వై తల్లో పూలు అనేది కూడా చాలా చాలా దాని వెనక సైంటిఫిక్ రీజన్ ఉంది. నర్వ్ సిస్టమ్ని కామ్ చేస్తుంది ఇట్లాగా. నేను మీతో డిస్కస్ చేసింది ఏంటంటే, ఎండాకాలంలో మల్లెపూలు పెట్టుకోవడం అనేది ఒక పెద్ద వైరల్ టాపిక్ అయిపోయింది. ఎందుకు పెట్టుకుంటారు అంటే, ఆ ఫ్రాగ్రెన్స్కి ఇల్లంతా ఉండడం వల్ల పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా స్ట్రెస్ తగ్గిపోతుంది అట్లాగా. జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇన్ వన్ ఆఫ్ దోస్ విచ్ ఇస్ యాంటీ స్ట్రెస్ ఫ్రమ్ అరోమాథెరపీ పర్స్పెక్టివ్. సో మన కల్చర్లోనే ఇట్స్ బిల్ట్ ఇన్, మన కల్చర్లోనే ఇవన్నిటికీ. ఇప్పుడు కొత్తగా అరోమాథెరపీ అని అదని మనం మాట్లాడుతున్నాం, బట్ ఎనీథింగ్ విచ్ వీ డూ వీ హ్యావ్ బిల్ట్ ఇన్ మెకానిజం ఇన్ అవర్ కల్చర్. ఇట్ కెన్ బి as simple as using turmeric, it using cumin. Cumin is very good for digestion. మనం పోపేస్తాం, right? Similarly neem, similarly there's everything is built in our culture. If we, very simple logic అండి, మన పాత మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఎలా బతికారు, అగైన్ మోడర్న్ లైఫ్లో ఓల్డెన్ డే హ్యాబిట్స్ ఎలా తీసుకురావచ్చు వన్ బై వన్ ఇంటూ అవర్ లైఫ్స్. Each habit will get us closer to nature, and that's how I feel that we can manage all of these. Yes, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఒకవేళ ఈ స్ట్రెస్ అనేది బాగా ఉంది మీరు అన్నట్లుగా, అంటే స్ట్రెస్ అంటే ఏదైనా స్ట్రెస్సే, ఇంటి ఈఎంఐ కట్టలేకపోతే స్ట్రెస్సే, ర్యాంకులు సరిగా రాకపోతే స్ట్రెస్సే, అన్నిటికీ స్ట్రెస్సే, యాంగ్జైటీ, దీనివల్ల రకరకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద జబ్బులు కూడా వస్తున్నాయి. కొన్ని జబ్బులు అయితే అసలు వాటికి అలాంటి పేర్లు ఉంటాయని కూడా మాకు తెలీదు, మందులు కూడా లేవని చెప్తూ ఉంటారు. సో ఏ టెస్టులు చేయించుకున్నా నార్మల్గా ఉంటుంది, మీరు స్ట్రెస్ తగ్గించుకొని మీకు ఇది తగ్గిపోతుంది అని చెప్పే జబ్బులు కూడా ఉన్నాయి డాక్టర్ గారు. సో వాటి గురించి కూడా అంటే మనం డిస్కస్ చేసి మనం నెక్స్ట్ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. ఈ స్ట్రెస్ అసలు తగ్గించుకోవట్లేదు, స్ట్రెస్ కంట్రోల్లో పెట్టుకోవట్లేదు అన్నప్పుడు అసలు మన బాడీలో పూర్తిగా ఏం జరుగుతుంది, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, డయాబెటీస్ దగ్గర నుంచి చాలా రకాలు వస్తున్నాయని చెప్తున్నా కదా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనకి? మనం బాడీలో ఎప్పుడైతే క్రానిక్ స్ట్రెస్ ఉందో, నేను చెప్పినట్టు ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ట్రిగర్ అవుతుంది. ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ట్రిగర్ అయిన వెంటనే మన అడ్రినల్ గ్లాండ్స్ కార్టిజాల్ని రిలీజ్ చేస్తుంది బ్లడ్ స్ట్రీమ్లో. ఎందుకు? ఫైట్ చేయడానికి ఎనేబుల్ చేస్తుంది, మనని పరిగెత్తడానికో, కొట్లాడడానికి, పరిగెత్తడానికి. చేసిన వెంటనే మన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. మనకి క్రానిక్ స్ట్రెస్ ఉంటే లెట్స్ 20 సార్లు మనం స్ట్రెస్ ఉందనుకోండి రోజులో, 20 సార్లు మన బీపీ పెరుగుతుంది, రైట్? సో దట్ విల్ ఇంక్రీజ్ ద ప్రెషర్ ఇన్ అవర్ ఆర్టరీస్. ఆబ్వియస్గా ఆ టైంలో మనం డాక్టర్కి మన రొటీన్ టెస్ట్లకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మనం టెస్ట్లకి వెళ్ళాము, మనకి వర్క్లో చాలా ప్రెషర్ ఉంది, అప్పుడు రెగ్యులర్ ఫిజికల్ చెకప్ చేస్తే ఆబ్వియస్గా మీకు హైపర్ టెన్షన్ ఉందని మనకి ఏదో మందులు ఇస్తారు, రైట్? సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్, చాలా స్ట్రెస్ ఉంది, ఐఎమ్ వర్కింగ్ ఎ లాట్. ఆ స్ట్రెస్లో తెలియకుండా అప్పుడప్పుడు మనము వి స్టార్ట్ ఓవర్ ఈటింగ్. దట్ లీడ్స్ ఇన్ టు ఒబెసిటీ. Obesity leads into diabetes. Some of the obesity related issues are also cancers. So again it's a vicious circle. Cycle. Right? It's a vicious circle. One leads to other. It can be stress leading to these things, these leading to stress, and when you combine it becomes a never ending infinite loop. మనం దాంట్లోనే కొట్టుకుంటూ ఉంటాం.
అవును, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఈ స్ట్రెస్ వల్లే అని చెప్తూ ఉంటారు. కొంచెం ఆటో ఇమ్యూన్ గురించి కొంచెం డీప్గా మనం రీసెర్చ్ చేస్తే వాట్ ఈజ్ ఆటో ఇమ్యూన్, మనని ప్రొటెక్ట్ చేసే సెల్స్, కిల్లర్ సెల్స్ మన బాడీలో ఉంటాయి. అవి ఏం చేస్తాయి, ప్యాథోజన్స్, ఎనీథింగ్ విచ్ ఇట్ థింక్ దట్ ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, ఇట్ అటాక్స్ అండ్ ఇట్ కిల్స్ ఇట్. ఐ మీన్ దట్ ఈస్ హౌ we are, that is what our inner healing is, that is how our immunity is. మనకి కనుక క్రానిక్ స్ట్రెస్ ఉంటే, now before even going to chronic stress, how these immune responses are controlled. మన బాడీలో టీ మాడ్యులర్ సెల్స్ ఉంటాయి, రియాక్షన్ని మాడ్యులేట్ చేస్తాయి, మన ఇమ్యూన్ రియాక్షన్ని మాడ్యులేట్ చేస్తాయి అవి. అంటే ఏంటి, ఓకే ఇప్పుడు మనము ఒక మన బాడీలో ఒక ఆర్గానే తీసుకోండి, ఒక సెల్సే తీసుకోండి, దాన్ని ఓవర్ రియాక్ట్ కాకుండా ఈ మాడ్యులేట్ సెల్స్ కంట్రోల్ చేస్తాయి. సో మన ఇమ్యూనిటీలోనే వేరియస్ సెల్స్ ప్లేస్ డిఫరెంట్ రోల్స్. ఒకటి అటాక్ చేస్తాయి, ఇంకోటి కంట్రోల్ చేస్తాయి. కంట్రోల్ చేసే సెల్స్ గనక సిగ్నిఫికెంట్గా వాడి యాక్టివిటీ తగ్గిపోతే అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఉండే టిష్యూస్ కూడా ఇట్ స్టార్ట్ సీయింగ్ దట్ యాజ్ అన్ ప్యాథోజన్, ఇట్ స్టార్ట్స్ అటాకింగ్ ఇట్. అందుకని చూసారనుకోండి, కొందరికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇఫ్ ఇట్ ఇస్ అటాకింగ్ లంగ్స్, కొందరికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లెట్స్ సే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, క్రాన్స్ డిసీజ్, liver issues, like that. There are various issues, but మనం pathology డీటెయిల్గా టెస్ట్ చేస్తే ఏం కనబడదు. అదే చెప్తా. సో అన్నోన్ డయాగ్నోస్ చేయలేకపోయారు, కాకపోతే there is a problem there. That is what people calling it as autoimmune. So indirect way we can also link this with stress. సో ఎప్పుడైతే మనం స్ట్రెస్ని ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాక్సెప్ట్ చేయడము, acknowledge చేయడం, okay we are undergoing stress, how do we manage it? When you consciously start managing it, as I said, holistic integrative protocols, which includes pranayamamu, some kind of a guided imagery, right? Similarly, controlling our breath, eating the right food, aromatherapy and Ayurvedic therapies. You are spending time and energy in acknowledging it, addressing it holistically. ఆటోమేటిక్గా మన స్ట్రెస్ తగ్గుతుంది. ఎవరైనా ఒకళ్ళు వచ్చారు, ఏదైనా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్తోనే వచ్చారు అన్నప్పుడు అసలు ఆ పేషెంట్కి డయాగ్నోసిస్ అనేది ఇక్కడ ఎలా ఉంటుంది, ఎట్లా దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? మేము ఇప్పుడు అలోపతిక్ డాక్టర్ కొన్ని రిపోర్ట్స్ ఆల్రెడీ రన్ చేసి ఉంటారండి. వాళ్ళు కొన్ని ల్యాబ్ టెస్ట్లు అవన్నీ వాళ్ళు ఆల్రెడీ చెప్పే ఉంటారు. వాళ్ళు ఎట్ ది ఎండ్ వాళ్ళ రిపోర్ట్స్లో దే విల్ కమ్ అప్ విత్ ఎ కంక్లూజన్ సేయింగ్ దట్ మేము అన్ని టెస్ట్లు చేసాము, వీ ఫీల్ దట్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ స్ట్రెస్ అండ్ ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ అని వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. అదొక పార్ట్. సెకండ్ మేము చేస్తామంటే మా దగ్గర వేదా పల్స్ అని ఒక డివైస్ ఉంది. వేదా పల్స్ ఒకసారి డివైస్ మా దగ్గర వేదా పల్స్ అని ఒక డివైస్ ఉంది. అది ఎంత అమేజింగ్ డివైస్ అంటే మేబీ ఒక 3,000-4,000 మందిని పల్స్ టెస్ట్ చేశాను దాంతో. On an average, without drawing a single drop of blood, without any x-rays, 60-70% accurate-గా చెప్తున్నది that this person might have so and so problem అని. అది ఏం చేస్తుందంటే మనకి నాడి వైద్యం అంటారు. పూర్వకాలంలో డాక్టర్లు ఎప్పుడు కూడా నాడి చూసేవాళ్ళు. ఆయుర్వేదంలో నాడి అనేది మేము జస్ట్ ఇట్లా చూడము. మేము ఏం చేస్తామంటే ప్రకృతి అండ్ వికృతి అంటారు ఆయుర్వేదంలో. ప్రకృతి అంటే మనము పుట్టినప్పుడు మనం ఫస్ట్ సెల్గా ఫామ్ అయినప్పుడు ఉన్న పల్స్, దానికి ఒక రిథమ్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక యాంప్లిట్యూడ్ ఉంటుంది. అది ఫస్ట్ పల్స్. మనకి 2 చేతులు చూస్తే ఇప్పుడు యాక్చువల్ ఇలా చూస్తాం మేము పల్స్. దిస్ ఇస్ హౌ వి సీ ద పల్స్. 3 ఫింగర్స్తో చెక్ చేస్తాం. ఇట్లా టచ్ చేసిన వెంటనే ఫీల్ అయ్యేది వికృతి. ఇవాళ రోజు నా పల్స్. అదే డీప్ గా మనం ఈ 3 వేళ్ళు పెట్టి బ్లడ్ ఫ్లో ఆగాక కొంచెం జెంట్లీ మనం లిఫ్ట్ చేస్తే అక్కడ ఈ 3 ఫింగర్స్ తో ఫీల్ అయ్యే టచ్, ఆ పల్స్ ఈ సూపర్ఫిషియల్ లో ఫీల్ అయ్యే పల్స్ కి చాలా తేడా ఉంటుంది. సో ఒక చేతిలో నేను 6 మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను.
ఇంకో చేతిలో 6 మెజర్మెంట్స్. సో మొత్తం 12 మెజర్మెంట్స్ వస్తాయి. పాత వైద్యులు ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఒక చిన్న మన హెయిర్స్ తీసుకుని బుక్కుల్లో పెట్టి ఫీల్ అయ్యేవాళ్ళు. అంత సెన్సిటివ్ చేసుకునేవాళ్ళు ఎడ్జెస్ ఆఫ్ దీస్ ఫింగర్స్ చేసుకుని దే ప్రాక్టీస్ ఫీలింగ్ దిస్ పల్స్. దాన్ని నాడి వైద్యం అంటారు. సో 12 మెజర్మెంట్స్ వచ్చాయి నాకు. ఈ 12 ఆర్గాన్స్ లింక్. అట్లా ఈ వేదా పల్స్ అనే డివైస్, సో దిస్ ఈస్ ద డివైస్. సో ఇది వేదా పల్స్. ఇది ఏం చేస్తుందంటే, ఒక రష్యన్ సైంటిస్ట్ 2-3 ఏళ్ళు మన పూణేలో ఒక డాక్టర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన యూఎస్లో ఉన్నారు, న్యూ మెక్సికోలో, డాక్టర్ వసంత్ లాడ్. ఆయన దగ్గర నేను పల్స్ నేర్చుకున్నాను. హీ ఈస్ ద బెస్ట్ నాడీ థెరపిస్ట్ ఆర్ నాడీ డాక్టర్, నాడీ వైద్యుడు బెస్ట్ వరల్డ్లో. ఆయన దగ్గర నేర్చుకుని ఆ లాజిక్ అంతా, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ పల్స్ ఎలా చూస్తాడు, చూసి ఎలా డయాగ్నైజ్ చేస్తారు, ఆ లాజిక్ అంతా ఆయన ఈ డివైస్లో పెట్టారు ఆయన. సో ఈ డివైస్ ఏం చేస్తాం, మనము 2 చేతులకి ఇవి పెట్టి కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. పల్స్ ఒక 512 సైకిల్స్ మన హార్ట్ బీట్ తీసుకుంటాం. తీసుకున్నాక ఈ డివైస్ అనాలిసిస్ చేసి ఈ మనిషిలో స్ట్రెస్ ఎంత ఉంది, బయాలజికల్ ఏజ్ ఎంత, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లమేషన్ ఎంత ఉంది, తర్వాత ఈచ్ ఆఫ్ ది కీ ఆర్గాన్స్లో ఎనర్జీ ఎంత ఉంది, టెన్షన్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్, లివర్, లంగ్స్, కిడ్నీస్, గాల్ బ్లాడర్, A to Z మొత్తము less than 10 minutesలో ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ డ్రా చేయకుండా, ఎక్స్రేలు తీయకుండా 60 to 70% యాక్యురసీతో ఇది మనకి ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి మీరు ఏ అలోపతిక్ డాక్టర్ తీసుకెళ్ళినా కూడా వాళ్ళు చేసే టెస్ట్ చేసి అది ఇది కంపేర్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్సే తీసుకోండి, ఇవాళ మెజర్ చేస్తాను, మనకి 1 to 1000 స్కేల్లో లెట్స్ సే 200 వచ్చింది. మనం అరోమా థెరపీ, ఆయుర్వేదం మందులు, థెరపీలు, మసాజ్ థెరపీలు ప్లస్ ఫుడ్ అన్నీ ఒక 1 month చేసాం. తర్వాత వచ్చి మళ్ళీ చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి, ప్లస్ హౌ దే ఆర్ ఫీలింగ్, ఎనర్జీ లెవెల్స్, దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ద మోస్ట్ అమేజింగ్ డివైస్ అండి. చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. దాన్ని బట్టి తర్వాత వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి అనేది అన్ని న్యాచురల్ వేసే. దీంట్లో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఆ ఇంజెక్షన్ కావచ్చు ఏదైనా అందరికీ కూడా ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనివల్ల ఏం కాంప్లికేషన్స్ వస్తాయో అని భయంగా ఉంటుంది. సో ఇక్కడ మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, థెరపీస్ ఉన్నాయి, నాడీ వైద్యం ఉంది, మా పల్స్ చెక్ చేస్తారు, మాకు మంచి మంచి సప్లిమెంట్స్ ఇస్తారు, అన్నీ కూడా హెర్బల్ మెడిసిన్ ఉంది. సో ఏదైనా కానీ ఏ ఇష్యూస్తో బాధపడుతున్నా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. జనరల్గా కూడా స్ట్రెస్ తగ్గించుకుంటే మాకు జబ్బులు ఏమీ ఉండనట్లే. ఇంకా హెల్దీ బాడీ హెల్దీ మైండ్ ఉంటే ఇంకేముంటుంది డాక్టర్ గారు? అబ్సల్యూట్లీ అండి. సో మీరు అన్నట్టు ఒక్క నిమిషము అసలు మీకు ఇది ఎందుకు స్టార్ట్ చేశానో చెప్తాను. మా మదరు 2014లో క్యాన్సర్తో డయాగ్నోజ్ అయినప్పుడు ఆంకాలజీ ట్రీట్మెంట్స్ తీసుకునేవాళ్ళు, కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. నాకు అర్థమయ్యేది కాదు దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలి అని. సో అట్లా నేను ఆయుర్వేదంలోకి స్లోగా నేను దీంట్లోకి దిగి మన డీటెయిల్గా నేను అనాలిసిస్ చేసి దాని బెనిఫిట్స్ చూస్తే నాకేమనిపించిందంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ సైన్సెస్ ఇన్ ద వరల్డ్. దేనికి ప్రివెంట్ చేయడానికి. కొన్ని క్రానిక్ డిసీజెస్ నేను క్యూర్ చేస్తాను చెప్పను, కాకపోతే నా ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఈవెన్ క్యాన్సర్ కూడా ఆంకాలజీ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడానికి ఆయుర్వేదము, మైండ్ బాడీ మెడిసిన్, డయట్ వాడుతూ ఆంకాలజీ ట్రీట్మెంట్స్ అయిపోయాక డిటాక్సిఫికేషన్కి, రిజువనేషన్కి చాలా ఉపయోగపడుతుంది అని నాకు అర్థమయ్యి ఐ వెంట నేను కాలేజ్కి వెళ్ళి 5 ఏళ్ళు చదివి ఆయుర్వేదిక్ డాక్టర్ని అయ్యాను. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా దీనికి మించింది లేదు. వెన్ ఇట్ కమ్స్ టు ప్రివెన్షన్, వెన్ ఇట్ కమ్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఇమ్యూని అన్నారు, ప్రివెంట్ చేస్తే బెటర్ కదా. అవును, ఎందుకంటే వచ్చాక మన ఎలాగో ఏ డాక్టర్ కూడా దీనికి క్యూర్ లేదు అంటున్నారు, మా అయితే దాని ఇమ్యూనో సప్రెసెన్స్ ఇచ్చేస్తారు మనకి. సో ఈ రాధాస్ ఆయుర్వే గచ్చిబౌలిలో వచ్చిన రీజన్ అదండి, యాజ్ అవుట్ ఆఫ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ వాట్ మై మదర్ వెంట్ త్రూ. దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, మంచి ఇనిషియేట్ తీసుకొని మంచి సెంటర్ మా కోసం ఈ గచ్చిబౌలిలో పెట్టారు. అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం.
ధన్యవాదాలు. నమస్తే అండి.